నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో విద్యాలయ నిర్వహణ కమిటీ సమావేశం గురువారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో విఎంసి కార్యవర్గం పాల్గొన్నారు. ముందుగా ప్రిన్సిపల్ సుయుబ్ ఆలం విద్యాలయంలో నిర్వహణ తదితర వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేసిన త్రాగునీరు ప్లాంట్ గురించి తెలిపారు. విద్యాలయంలో విద్యార్థుల చేరిక, విద్యార్థుల ఉత్తీర్ణత, గేమ్స్, ఫ్యాకల్టీ తదితర వాటిపై పిఎం శ్రీ యాక్టివిటీస్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్యార్థుల ఉత్తీర్ణతపై కలెక్టర్ ఆరా తీశారు. జేఈఈ, బిట్సెట్, ఎంసెట్, ఎన్టీ, నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. విద్యాలయం ప్రవేశంలో మొక్కలు నాటాలన్నారు. విద్యార్థుల మెడికల్ చెకప్ కోసం అడిగి చివరిసారిగా ఇప్పుడు చేశారని, ప్రతి నెల ఒక మెడికల్ ఆఫీసర్ వచ్చి చెకప్ చేయించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. త్రాగునీరు పరిశుభ్రతపై అడిగి పలు సూచనలు చేశారు. మట్టి పరీక్షలు చేసే కిట్ కొనుగోలు చేసినట్లు ప్రిన్సిపల్ కలెక్టర్కు వివరించారు. శ్రీకాకుళం నగరం నుండి కేంద్రీయ విద్యాలయంకు ఆర్టీసీ బస్సు ఉదయం, సాయంత్రం వేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను కలెక్ట్ చేసే విధంగా ఒక పాయింట్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశం అనంతరం తరగతి గదులను పరిశీలించి సమస్యలను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. 11వ తరగతి గదిని పరిశీలించి విద్యార్థుల నుండి పలు ప్రశ్నలు అడిగి జవాబు రాబట్టారు. విద్యార్థులచే పాఠాలు చెప్పించి ఆయన పలు సూచనలు చేశారు. మరుగుదొడ్లను పరిశీలించమని డిఎంహెచ్ఓను ఆదేశించగా తక్షణమే ఆమె పరిశీలించారు. ముందుగా విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, డిఈఓ ఏ రవిబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, ప్రధాన ఉపాధ్యాయుడు సుయుబ్ ఆలం, విఎంసి కార్యవర్గం పాల్గొన్నారు. జూలై 11వ తేదీన జిల్లా వ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో మొత్తం 19 ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేసి 9,210 రాజీ పడదగిన కేసులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్రిమినల్, సివిల్, మోటార్ వెహికల్, వైవాహిక, భూ వివాదాలు, చెక్ బౌన్స్, విద్యుత్, నీటి వివాదాల కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె హరిబాబు పాల్గొన్నారు. 19 బెంచీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. 19లో 4 బెంచీలు మన శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసెస్, మ్యాట్రిమోనియల్ కేసెస్, అలాగే ల్యాండ్ ఇష్యూస్, ఎన్ఐ యాక్ట్ కేసెస్, ఎలక్ట్రిసిటీ కేసెస్, వాటర్ డిస్ప్యూట్స్ ఇలాగ మొదలైనటువంటి కేసెస్ అన్నీ నేషనల్ లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ చేసుకోవచ్చు. అయితే ఈ నేషనల్ లోక్ అదాలత్ యొక్క ఉపయోగాలు చూసుకుంటే లోక్ అదాలత్లో కనుక కేసు కనుక రాజీ అయితే పార్టీకి కోర్టు ఫీ అనేది వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లోక్ అదాలత్లో కనుక కేసు రాజీ అయితే దానికి ఫైనాలిటీ అనేది వస్తుంది. అవార్డు అనేది ఇరు పక్షాల మీద బైండింగ్ అవుతుంది. అలాగే మరి మూడో ఉపయోగం చేసుకుంటే కక్షిదారులకి సమయం మరియు ధనం ఆదా అవుతుంది. అలాగే నాలుగో ఉపయోగం చూసుకుంటే వాళ్ళకి సత్వర న్యాయం అనేది అందడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులు కోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్, అలాగే కోర్టులో ఫైల్ చేసుకోదగ్గ కేసెస్ ఇవన్నీ మరి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటారని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని శ్రీకాకుళం ప్రజలందరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 10 చెక్కులను మొత్తం 11,52,000 విలువలతో ఎమ్మెల్యే గుండు శంకర్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యం, ప్రమాదాలు, వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 10 కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తుందని, అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. సమాజంలో దివ్యాంగులైన పిల్లలకు సమాన గుర్తింపు, సమాన అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు అన్నారు. స్థానిక ఏపీహెచ్బి కాలనీలోని బెహరా మనోవికాస కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శిస్తున్న ప్రతిభను, వారు నేర్చుకుంటున్న విద్య, శిక్షణ, వినోద కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి ఆటలు ఆడిన ఆయన విద్యా సామాగ్రితో వారికి నైపుణ్యాలను నేర్పించి చిన్నారుల్లోని ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా బెహరా మనోవికాస కేంద్రం సిబ్బంది పిల్లలకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ, థెరపీ, కౌన్సిలింగ్ సేవలను కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. శారీరక, మానసిక సవాళ్లను అధిగమించి చిన్నారులు ముందడుగు వేసేలా సంస్థ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సమాజంలో ఇలాంటి పిల్లలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని, వారికి న్యాయపరమైన సేవలతో పాటు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హరిబాబు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వికాస కేంద్ర ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ఏపీజేఏ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళంలో నిర్వహించే ఉద్యమ సన్నద్ధ సభ సిక్కోల గర్జనను విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రెవెన్యూ గెస్ట్ హౌస్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ నియామకం, పెండింగ్ డిఏల విడుదల, ఇంట్రిమ్ రిలీఫ్, సరెండర్ లీవులు, ఎర్నడ్ లీవ్ బకాయిల చెల్లింపు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఉద్యోగుల పే స్లిప్లలో పెండింగ్ బకాయిల వివరాలను స్పష్టంగా చూపించాలని కూడా డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్ కుమార్ గురువారం స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. నగరపాలక సంస్థ ప్రతిష్టను మరింత పెంచేలా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. నగర అభివృద్ధికి కృషి చేస్తారని కమిషనర్ తెలిపారు. జీసెగడం మండలం పెంట గ్రామంలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు రాష్ట్ర అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకుడు మక్కా సాయిబాబు నాయుడు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ విఘ్నేశ్వర పూజ, మండపాసనం, జలాదివాసం, ధాన్యాదివాసం, శయనాదివాసం తదితర ఆగమ శాస్త్రోక్త క్రతువులను నిర్వహించి దేవి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు అక్కలనాయుడు, పాపినాయుడు, ఎందువ చిన్ననాయుడు, ఎంపీటీసీ మక్కా శ్రీనివాసరావు, మక్కా సత్యబాబు, పొందూరు పాపారావు, ఆలయ ధర్మకర్త కుప్పిలి సాయికుమార్, మక్కా పెద్ద అప్పలనాయుడు, సంఘ సేవకులు అప్పలనాయుడు, సింహాద్రి ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శ్రీకాకుళం కలెక్టరేట్ రోడ్లోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న విద్యార్థులకు మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు, రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ కొత్తకోట అప్పారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి చందు, జిల్లా కార్యదర్శి పి గగేష్ మాట్లాడుతూ నీట్, సిబిఎస్ఈతో పాటు ఇతర పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ డిమాండ్లు నెరవేరకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గర్ల్స్ కన్వీనర్ దివ్య, జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్, జిల్లా కమిటీ సభ్యుడు హేమంత్, టౌన్ కమిటీ సభ్యులు మురళి, జగన్, వందన, ధరణి, కీర్తి, శిరీష, రమేష్, కార్తీక్, చందు తదితరులు పాల్గొన్నారు. రైతులకు నమ్మకం కల్పించేలా పొగాకు కొనుగోలును వెంటనే పెద్ద ఎత్తున చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలను ఆదేశించారు. కిలోకు ప్రభుత్వం నిర్ణయించిన 200 రూపాయల కనీస ధర కంటే తక్కువకు కొనుగోలు చేయవద్దని స్పష్టం చేశారు. ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేపట్టకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఖరీఫ్ సాగు అవసరాల దృష్ట్యా వంశధార ప్రాజెక్టు నుంచి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయకట్టు పరిధిలోని చెరువులను వెంటనే నింపుకోవాలని రైతులకు సూచించారు. సాగునీటి సరఫరాపై అధికారులతో సమన్వయం చేసుకుంటూ నీటిని పొదుపుగా వినియోగించి ఖరీఫ్ పంటలను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. దివ్యాంగుల సంక్షేమ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన వారు జూలై 9 నుంచి 7 రోజులలోపు వాటిని సమర్పించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పుణ్కర్ తెలిపారు. అర్హుల జాబితా శ్రీకాకుళం.ap.gov.in వెబ్సైట్లో పాటు కలెక్టరేట్ నోటీస్ బోర్డులో అందుబాటులో ఉందన్నారు. గడువులోగా ధ్రువపత్రాలు సమర్పించని వారి అభ్యర్థిత్వం అనర్హంగా పరిగణిస్తామని, కొత్త దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో అత్యంత పారదర్శకంగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతానికి అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటర్గా నమోదు అయ్యేలా చూడటం, అనర్హులు, మృతుల పేర్లను తొలగించడమే ఈ ప్రక్రియ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. జూలై 9వ తేదీ నాటికి జిల్లాలోని మొత్తం 2358 పోలింగ్ కేంద్రాల పరిధిలో 14,65,075 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని, ఇది 77.21% నమోదైందని వివరించారు. మిగిలిన ప్రక్రియను కూడా
నిర్దేశిత గడువులుగా పూర్తి చేసేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకొని ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు డిజిటేషన్ పురోగతి వివరాలను పార్టీల ప్రతినిధులకు సమర్పించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, రాజకీయ పార్టీల ప్రతినిధులు పిఎంజే బాబు, రౌతు శంకర్రావు, ఎస్ సత్యనారాయణ, ఎం గోవిందరాజులు, కేవీఎల్ఎస్ ఈశ్వరి, పి సురేష్ సింగ్, సోమేశ్వరరావు తదితరులు పాల్గొని ఓటర్ల జాబితా శుద్ధీకరణ సంబంధించిన పలు అంశాలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. SIR 2026 ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆర్డీఓ కె సాయి ప్రత్యూష అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్యూనరేషన్ ఫారాల పంపిణీ 99.98% పూర్తయిందని, గారా, శ్రీకాకుళం రూరల్ మండలాల్లో 100% పంపిణీ పూర్తయిందన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ASD జాబితాలను రాజకీయ పార్టీలకు అందజేసి మరణించిన, వలస వెళ్లిన, చిరునామా మార్చుకున్న ఓటర్ల వివరాలను ఆధారాలతో నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఆర్ రజనీకి భారత స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు వరకు ఈనాడు పత్రికలో ప్రచురితమైన వ్యాసాల కలర్ జిరాక్స్లతో రూపొందించిన బుక్లెట్లను ఆంధ్రప్రదేశ్ టీడీపీ SCCL జనరల్ సెక్రటరీ సవలాపురపు వెంకటరమణ మాదిగ అందజేశారు. ఈ బుక్లెట్లను బీజేపీ నరసన్నపేట BLA2 రియల్ ఎస్టేట్ వ్యాపారి తన పుట్టినరోజు సందర్భంగా సమాజ బాధ్యతతో విద్యార్థుల కోసం ఉచితంగా అందించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాదిగ మాట్లాడుతూ, నేటి యువత ఈ పుస్తకాలను చదివి విద్యతో పాటు దేశభక్తి, జాతీయ చరిత్రపై అవగాహన పెంపొందించుకోవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వైస్ ఛాన్సలర్ కెఆర్ రజనీ మాట్లాడుతూ, ఈ బుక్లెట్లు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, వాటిని యూనివర్సిటీ లైబ్రరీలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ బిడ్డికి అడ్డయ్య, బాలమురళీకృష్ణతో పాటు యూనివర్సిటీ ఉద్యోగులు పాల్గొన్నారు. భవానీ ఐటీఐలో అక్రమాలపై కథనాలు ప్రచురించిన ఉద్దానం పత్రిక ఎడిటర్ భావన శ్రీకాంత్కు కల్చిరి ఎస్ఐ పాయరనాయుడు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్ట్ సంఘాలు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని, అలాగే భవానీ ఐటీఐ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు. జేసీఐ మధురం అధ్యక్షుడు HGF లక్ష్మణరావు ఆధ్వర్యంలో జోన్ వైస్ ప్రెసిడెంట్ HGF ఈశ్వరరావు సెకండ్ అఫీషియల్ విజిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మధురం చాప్టర్ గత 6 నెలలుగా ట్రైనింగ్, కమ్యూనిటీ డెవలప్మెంట్, PR కార్యక్రమాల్లో ముందంజలో ఉందని ఆయన అభినందించారు. అలాగే జూలై 31న జేసీఐ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీకాకుళం పర్యటనకు సభ్యులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో JFS పాలశెట్టి మధుబాబు, మహేష్, మనోహర్, డాక్టర్ దుర్గా ప్రసాద్, వెంకటేశ్వరరావు, TB చారి, డాక్టర్ ప్రవీణ్, సాయి కుమార్, మర్ల కిరణ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్య మీ మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ C, K ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ C, K రోగ నిరోధకతను పెంచుతాయి, అదేవిధంగా రక్తం గడ్డ కట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారం వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటు వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతేకాదు లవంగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాస నాళాన్ని హాయిపరుస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతీపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగం మొగ్గును నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాలలోని యూజనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటుపోత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకైన్స్ స్థాయిలు పెరుగుతాయి. ఈ సైటోకైన్లను తగ్గించడం వల్ల కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగం నూనె శరీరం జీర్ణక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తశుద్ధి సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరియస్ అనే మరొక సమ్మేళనం
లవంగాలలో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ను రక్షిస్తుంది, సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.